ఆస్ట్రేలియా సిరీస్లో భారత్ పేరవ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20 టీమిండియా బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా దారుణంగా విఫలమయ్యారు. కనీస ప్రదర్శన కూడా చేయకుండా అట్టర్ ఫ్లాప్ అవడంపై మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టీమిండియా సెలక్షన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. టీమిండియా మాజీ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అయితే గంభీర్ని ఏకిపారేశారు. హర్షదీప్ సింగ్ ను పదే పదే జట్టులో నుంచి ఎందుకు బయట పెడుతున్నారని ప్రశ్నించారు. హర్షదీప్ సింగ్ పేరు టీం నేమ్ షీట్ లో రెండో స్థానంలో ఉండాలన్నాడు. బుమ్రా ఆడకపోతే హర్షదీప్ మొదటి ఎంపిక కావాలన్న అశ్విన్ అతన్ని పదే పదే జట్టులోంచి ఎందుకు తప్పిస్తున్నారో అర్థం కావడం లేదన్నాడు. తాను హర్షిత్ రాణా గురించి మాట్లాడడం లేదని హర్షదీప్ గురించి మాట్లాడుతున్నానంటూ అశ్విన్ పరోక్షంగా చురకలంటించాడు. 2024 టీ20 వరల్డ్ కప్ లో హర్షదీప్ అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలింగ్ కి వెన్నెముకగా నిలిచాడు. ఇలా ఉన్నా కానీ అప్పటి నుంచి అతని తరచుగా బెంచ్ కే పరిమితం చేస్తున్నారని, ఈ కారణంగా అతని కాన్ఫిడెన్స్ దెబ్బతింటుందని చెప్పుకొచ్చాడు. ఒక ఛాంపియన్ బౌలర్ను ఆడనివ్వకపోతే అతను రెస్టీగా కనిపించడం సహజమన్నాడు. జట్టులో హర్షదీప్ స్థానం అతని ప్రతిభతో సంపాదించుకున్న అశ్విన్ పరోక్షంగా గంభీర్ పై సెటైర్లు వేశాడు. ఒక బెస్ట్ బౌలర్ కెరీర్ ను నాశనం చేయొద్దని సూచించాడు. ప్రస్తుతం అశ్విన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా అశ్విన్ మాటలకు మద్దతుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే హర్షిత్ రాణాను పదే పదే అవకాశాలు ఇస్తూ వేరే ఆటగాళ్లను తొక్కేస్తున్నాడంటూ గంభీర్ పై విమర్శలు వస్తున్నాయి. బౌలింగ్ పరంగా హర్షిత్ రాణా హర్షదీప్ కంటే బెస్ట్ బౌలర్ కాదనేది అందరికీ తెలుసంటున్నారు. కాకుంటే గత మ్యాచ్ లో హర్షిత్ రాణా బ్యాట్ తో రాణించాడు. ఇదిలా ఉంటే మాజీ పేసర్ అతుల్ వాసన్ కూడా భారత బ్యాటింగ్ పై విమర్శలు గుప్పించాడు. మెల్బోర్న్ లో భారత బ్యాటింగ్ కరెక్ట్ కాదని, ప్రపంచ కప్ గెలిచిన జట్టు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆడిందన్నారు. కాగా రెండో టీ20లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. సిరీస్ ను 1-0తో ఆధిక్యం చేజార్చుకుంది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో ఆసీస్ ఇక 2 మ్యాచ్లు గెలిస్తే సిరీస్ సొంతమైనట్లే. దాంతో మూడో మ్యాచ్ కీలకంగా మారనుంది.